చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బస్ కండక్టర్ రాధతో సహా పలువురి వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని వారి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ యజమాని లోపలే ఉన్నారని, అతనికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్న ఆయన ఆ సమయంలో టిప్పర్లో 30 టన్నులకు పైగా కంకర ఉందని తెలిపారు. తాండూరులో రహదారి కోసం ధర్నా చేసిన వారిపై కేసు నమోదు చేయలేదని డీసీపీ యోగేష్ స్పష్టం చేశారు. యాక్సిడెంట్ కేసులో కూడా ముందుకు జరుగుతున్నది స్టేట్మెంట్ ఆఫ్ కీ విట్నెసెస్ ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్ కండక్టర్, తర్వాత ఆ బస్సులోనే కొంతమంది లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు సర్వైవర్స్ అందరికి ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంక్లూడింగ్ మన తరఫు నుంచి వికారాబాద్ ఒక కానిస్టేబుల్ ఉన్నారు, తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు అండ్ అదర్ సివిలియన్స్ ఆల్సో. వాళ్ళందరిది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ లారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు పరిస్థితి అండర్ ట్రీట్మెంట్లోనే ఉంది. ఆయన మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు ఉన్నారు. సో ఒక మేబీ 1-2 డేస్లో ఆయన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. ఇంకా ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బోత్ విత్ ద ఆర్టీసీ బస్ యాజ్ వెల్ యాజ్ లారీ డ్రైవర్, దాని లారీకి ఆర్సీ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. అన్ని దానిలో ఏం తప్పు అయినా అవన్నీ లేవు, ఆల్ ఆర్ వ్యాలిడ్.